తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్లోని సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసాలు, ఆఫీసులు సహా మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, ఐటీ సోదాలు ఎన్ని చోట్ల జరుగుతున్నాయి? రాని నిన్న తెల్లవారుజామున మొదలైన ఐటీ సోదాలు ఈ వేళ కూడా రెండో రోజు కొనసాగుతున్నాయి. సినీ ప్రముఖుల ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ ఈ ఐటీ సోదాలు నిన్నటి నుంచి జరుగుతున్నాయి. మొత్తం 55 ఐటీ బృందాలు ఈ సోదాలలో పాల్గొన్నట్టుగా ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు కొనసాగిన దాడుల్లో కీలకమైన పత్రాలు కొన్ని స్వాధీనం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అదేవిధంగా బ్యాంకు లావాదేవీల పరిశీలనతో పాటు బ్యాంకు లాకర్లు కూడా తెరిచి లాకర్లలో ఉన్న పత్రాలు కానీ లేకపోతే నగదు, బంగారం లాంటివి కూడా పరిశీలన చేస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. ప్రధానంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కార్యాలయం కానీ ఆయన ఇంటితో పాటు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా ఐటీ వర్గాలు చెప్తున్నాయి. మరొకవైపు మైత్రి మూవీస్ అంటే పుష్ప 2 సినిమా నిర్మాణానికి సంబంధించిన ఈ సంస్థ నిర్వాహకులు ఎన్ఎన్ నవీన్, యలమంచిలి రవిశంకర్, సిఇఓ చెర్రీతో పాటు వాళ్ళ కార్యాలయాలు కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు 2 ప్రధాన చిత్రాలకు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. హిట్ చిత్రాలకు సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా గేమ్ చేంజర్, ఈ రెండింటికి కూడా ఈ రెండు కూడా భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి తీసిన చిత్రాలు. వీటికి వస్తున్న ఆదాయం కూడా భారీ ఎత్తున ఉందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం నేపథ్యంలో అదేవిధంగా భారీ ఎత్తున పెట్టుబడి పెట్టిన ఈ పరిస్థితుల్లో ఐటీ చెల్లింపుల విషయంలో ఉన్న వ్యత్యాసాలని గుర్తించిన అధికారులు ఆయా సంస్థల పైన ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా ఐటీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు ఆయా సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలు, అదేవిధంగా బ్యాంకు లావాదేవీలు, వాటి యొక్క వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి స్వాధీనం చేసుకున్న తర్వాత మొత్తం కూడా అనలైజ్ చేసిన తర్వాత ఆయా సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలు ఏంటి, వాటికి వస్తున్న ఆదాయం ఎంత, అవి చెల్లిస్తున్న పన్ను ఎంత, అవి అధికారికంగా ఐటీ రిటర్న్లలో చూపిస్తున్న అమౌంట్ ఎంత, వీటన్నిటిని కూడా బేరీ చేసి చూసిన తర్వాత ఆయా సంస్థలు చెల్లిస్తున్న పన్నుకి ఆయా సంస్థలకు వస్తున్న ఆదాయానికి పొంతన ఉందా లేదా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయా సంస్థలకు ఎగవేతగా పాల్పడుతున్నాయా లేక వాటికి వస్తున్న ఆదాయానికి సంబంధించిన పన్నును సక్రమంగా చెల్లిస్తున్నారా లేదనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది. రాని తిరుపాల్, ఈ సోదాల్లో భాగంగా బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేపిస్తున్నారు. నిన్న తేజస్విని గారు లాకర్ ఓపెన్ చేయించారని తెలిసింది. ఇవాళ ఎవరెవరు లాకర్లు ఓపెన్ చేయించారు? రాని నిన్న దిల్ రాజు భార్య తేజస్విని వెంటబెట్టుకుని వెళ్లి బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయించారు. అంటే ఆయా సంస్థలకు సంబంధించి ఏ సంస్థలకు బ్యాంకు లాకర్లు ఉన్నాయో వాటికి సంబంధించి గుర్తించినవి ప్రత్యేక బృందాలు వాళ్ళని వెంట ఎవరైతే బ్యాంక్ లాకర్లు ఎవరి పేరుతో అయితే ఉన్నాయో వాళ్ళని వెంటబెట్టుకొని వీళ్ళ సమక్షంలోనే ఆ లాకర్లు ఓపెన్ చేసి అందులో ఉన్న బంగారం కావచ్చు, లేకపోతే విలువైన పత్రాలు కావచ్చు, లేక డబ్బు కావచ్చు, ఇవి ఏమున్నాయో చూసి వాటికి సంబంధించిన మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈవేళ కూడా మరికొన్ని లాకర్లు ఓపెన్ చేసే అవకాశం ఉండదని ఐటీ వర్గాలు చెప్తున్నాయి. సాయంత్రానికి కానీ ఎవరెవరు లాకర్లు ఓపెన్ చేశారు, వాటికి సంబంధించి ఏదైనా స్వాధీనం చేస్తున్నారని వివరాలు వచ్చే అవకాశం లేదు. కానీ తిరుపాల్, ఈ సోదాల్లో 55 బృందాలు పైగా పాల్గొనడం జరిగింది. మరి సాయంత్రానికల్లా ఈ సోదాలు ముగుస్తాయా? రేపు కూడా జరిగే అవకాశం ఉందా? రాని నిన్న ఉదయం తెల్లవారుజామున మొదలైన ఈ సోదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంటే 55 బృందాలలో కొన్ని బృందాలు రిజర్వ్డ్ గా ఉన్నాయి. మిగిలిన బృందాలన్నీ కూడా ఈ సోదాలలో కొనసాగుతున్నాయి. కొన్ని బృందాలు రిజర్వ్ లో ఉన్నాయి. ఏవైతే రిజర్వ్ లో ఉన్నాయో అవన్నీ కూడా ఈ బ్యాంకు లావాదేవీలు కావచ్చు, లేకపోతే ఎవరికైనా నోటీసులు ఇవ్వాల్సి వస్తే వెంటనే నోటీసు ఇచ్చేదానికి కావచ్చు, ఈ కీలక పత్రాలు స్వాధీనం చేస్తున్నప్పుడు వాటికి సంబంధించి అప్పటికప్పుడు పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వాటికి సంబంధించి సహకరించేదానికి ఈ బృందాలు కొన్ని రిజర్వ్ లో ఉన్నాయి. ఈ సాయంత్రానికి కొన్ని ప్రాంతాలలో మాత్రమే ముఖ్య అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీస్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆయా సమస్యలకు సంబంధించి ఇల్లు కావచ్చు, కార్యాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 4-5 ప్రాంతాలలో మాత్రమే ఉండడంతో ఈ 4-5 ప్రాంతాలలోనే మొత్తం కూడా సోదాలు జరుగుతున్నాయి. సో ఇంత పెద్ద ఎత్తున అంటే 55 బృందాలు ఏర్పాటు చేసి
ఇంత పెద్ద ఎత్తున దాడులు చేసిన దాఖలాలు ఇటీవల కాలంలో లేవని చెప్పవచ్చు. ఐటీ వర్గాలు కూడా చెప్తున్నాయి, ఇంత పెద్ద ఎత్తున మొబిలైజ్ చేసుకుని ఆయా సమస్యల మీద ప్రాథమిక ఆధారాలతో కేసులు నమోదు చేసి చేయడం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరంలో అయితే ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. రాణి, రైట్, ధన్యవాదాలు తిరుపాల్.